ఇప్పుడు ఒక ఛాలెంజ్ 100% ఓకేనా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూలో ఉన్నా, మీకు టికెట్ వస్తుందా అని క్వశ్చన్ అడుగుతారు, నేను ఏం చెప్పాలని అడగండి. తిప్పిస్తామైంది నేను అడుగుతున్నా అంతే. నేను పర్సనల్గా నేను తీసుకొని పోతా. ఓకే, మాకు మా పెద్ద నాయకులతో ఏ విధమైన ఆశీర్వాదం ఉందో నువ్వు తొందరగా చూద్దు. ఓకే, అది ఆ రిపోర్ట్ నువ్వు వెయిట్ చేసేది. యాజ్ ఏ యంగ్ లీడర్గా నేను మాత్రం మీకు సపోర్ట్ చేస్తా. తప్పకుండా. సో మీకు టికెట్ రావాలి, జిహెచ్ఎంసీలో విన్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో అంటే మీ బోధనగర్ డివిజన్లో ఏమైనా సమస్యలు ఉన్నా, లేకుంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఏమైనా సమస్యలు ఉన్నాయి కానీ మీరు కామెంట్ చేయండి. అంటే మీకు చెప్పడం జరిగింది, అంటే 5 కోట్లు పెట్టి సో డివిజన్ని మేము అభివృద్ధి చేయబోతున్నాం, సో వీధి లైట్లు అవి అని చెప్పేసి చెప్పడం జరిగింది సాయి గారు. సో ఒకవేళ అవన్నీ జరగకుంటే మీరు కామెంట్ చేయండి, మళ్ళీ నేను మళ్ళీ వస్తాం, మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాము. ఓకే, అభివృద్ధి కార్పొరేటర్కి అందరు కూడా టర్మ్ అయిపోయినాక 5 కోట్ల రూపాయలు ఈ 15 రోజుల్లో తీసుకొచ్చాను. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ టికెట్ వస్తుంది కాబట్టి బీజేపీలో గెలవాలి. లేదు, ఫస్ట్ నా డివిజన్కే నా సమస్యల మంత్రివర్గులు ఎక్కడైనా పెడతామంటే ఫస్ట్ నా డివిజన్ ఎంచుకున్నారు. నా డివిజన్ ఎంచుకుని అక్కడ ఉన్న ప్రాబ్లమ్ చూసారు, ఆయన రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసి ప్రజలకు ఏమన్నా చూసుకొని రాశారు. దగ్గర ఉండి 3 hours పాదయాత్ర చేశారు. అఫీషియల్స్ అందరినీ ఆన్నే పిలిచి అందరితో నాన్నే ఫోన్లో పిలిచారు. మీటింగ్ మధ్యలో మాట్లాడినారు. నేను దాని తర్వాత పైన ఈ సమస్యలు నేను చెప్పిన, ఆయన నాకు ఇమీడియట్గా ఫండ్ రిలీజ్ చేశారు. గొప్పగా చెప్పుకుంటాం. ఇది పదవిలో లేము, పదవి లేక పార్టీ మాది అసెంబ్లీలో లేదు, ఆయన తెచ్చిన. రేపు పొద్దున 10 దగ్గరికి పోదాం, నీ కెమెరా తీసుకుని నువ్వు రెడీగా ఉండు, నేను నీ ముందే ప్రూవ్ చేస్తా. సరే, ఎప్పుడు వస్తా అంటే మీకు టికెట్ వచ్చినాక వస్తా. టికెట్ వచ్చింది నెక్స్ట్ నీకే చెప్తున్నా, దావత్ కూడా ఫస్ట్ నీకే ఇస్తున్నా. సరే, టికెట్ వస్తుందని కన్ఫర్మ్ చేయండి. టికెట్ తీసుకున్నప్పుడే నేను మీ దగ్గరికి వస్తా. సో అప్పుడు మాట్లాడదాం. వెల్కమ్. ఓకేనా? నీకోసం వెయిట్ చేస్తా. సరే, మీ డివిజన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? డివిజన్ మొత్తం 52,000 ఓటర్స్ ఉన్నారు. 52,000 ఉందా? 52,000 ఏంది? 52,000 అదే పెద్ద డివిజన్ ఇక్కడ మొత్తం సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్. మా గచ్చిబౌలి డివిజన్ పెద్దగా ఉండే, మరి ఇప్పుడు తక్కువ. ఇప్పుడు మీకు ఇప్పుడు అయిన దాంట్లో 52,000 నాదే పెద్దది. ఓకే, మైనారిటీ ఓట్స్ 12,000 ఉన్నాయి. ఓకే, 40,000 మన హిందూస్ ఉన్నాయి. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ బస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న బస్సులో కూడా ఎలక్షన్స్ అయినా ఉన్నా 2 బస్సులు అయినాయి. 2 అధ్యక్షులు మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళే, నేను మద్దతు తెలిపిన వాళ్ళే, ఓకే, అందరు మా వాళ్ళే ఉన్నారు.